హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు బియ్యపు పిండితో ఈ జంతికల వడియాలను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయి, గుల్లగా భలే ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకి చారులోకి కానీ, రసంలోకి కానీ, పప్పులోకైనా, వేటిలోకైనా సరే ఈ జంతికల వడియాలు అయితే చాలా బాగుంటాయి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ జంతికల వడియాలను అయితే వేయించి కనుక పెడితే చాలా ఇష్టంగా తింటారండి. వీటిని చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాలను అయితే ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలోకి అయితే వెళదాం. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఒక లోటా పిండి అయితే తీసుకున్నానండి. బియ్యపు పిండి, తడి బియ్యపు పిండి కాదండి, బియ్యాన్ని చక్కగా మరపట్టించిన పిండి అండి ఇది. ఈ లోటా పిండిలో 2 లోటాల వాటర్ అయితే వేసుకోవాలి. మనం దేనితో తీసుకుంటామో అదే కొలతగా వాడుకోండి. మీరు గ్లాస్తో కనుక పిండి తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోండి. ఈ 2 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత చక్కగా మొత్తం ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక గిన్నె అయితే తీసుకోవాలి. మీరు వడియాలను ఎందులో ప్రిపేర్ చేస్తారో ఉక్కబెడతారో పిండిని, అదే దానిలోనే 2 లోటాలతో వాటర్ అయితే వేసుకోండి. మనకి మొత్తం ఈ జంతికల వడియాలకైతే 4 లోటాల వాటర్ అయితే అవసరం అవుతుంది. మీరు గ్లాస్ కొలతలతో తీసుకుంటే 4 గ్లాసులు అండి. 2 గ్లాసులు అయితే పిండిలో వేసుకోవాలి, 2 గ్లాసులు అయితే గిన్నెలో పోసుకోవాలి. గిన్నెలో వేసిన తర్వాత కొద్దిగా వామ్ వేసి ఇలా స్టవ్ పై పెట్టండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వామ్ ప్లేస్లో మీరు జీలకర్రను కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఒక్కసారి మరిగించండి వాటర్ని అయితే. ఇదిగో చూసారా, మరుగుతూ ఉంది కదా. ఈలోపు అయితే చిన్న పట్టిక తీసుకోండి. ఈ పట్టికని చక్కగా ఇలా పౌడర్గా కొట్టండి. ఈ పట్టిక పౌడర్ని అయితే ఇందులో వేసుకోండి. తర్వాత మనం పిండిలో ఆల్రెడీ వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్లో వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పిండి వాటర్ని ఎప్పుడైతే పోస్తామో అప్పటి నుంచి గరిటెతో త్రిప్పుతూ ఉండాలండి, లేదంటే మనకి ఉండలు కడతాయి. స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా తిప్పుతూ ఉడికించండి. ఇదిగో చూసారా, పిండి దగ్గరికి అవుతూ ఉంది కదా. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చండి టైంలో. ఇలా పిండి అంతా కూడా చక్కగా దగ్గరికి అవ్వాలి. మీరు ఇలా కలపకపోతే అడుగంటుతుంది పిండి అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో వేసుకుంటే నువ్వులు వేసుకోవచ్చండి మీరు, లేదు అంటే ఇలానే జంతికలు పెట్టుకోవచ్చు మనం. నేనైతే కింద పెట్టాను, స్టవ్ పై నుంచి కిందకు దించి పూర్తిగా చల్లార్చాలండి. ఈ లోపు అయితే ఒక కాటన్ది ఏదైనా తీసుకోండి, క్లాత్ తీసుకొని చక్కగా వాటర్లో ఇలా తడపండి, లేదు అంటే కవర్పై కూడా పెట్టుకోవచ్చండి మీరు. నేను ఇక్కడ కాటన్ చీరపై పెడుతున్నానండి. ఈ జంతికల వడియాలు అయితే చక్కగా తడిపిన తర్వాత శుభ్రంగా పిండి ఇలా పైన అయితే పరచాలి. ఇలా పైన పరిచిన తర్వాత ఇక్కడ జంతికలు అయితే వేద్దాం. దీనికోసం జంతికల కొడక అనేది తీసుకున్నానండి నేను, లేదు అంటే మీరు పాల ప్యాకెట్ కవర్లో కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్లో కానీ వేసుకుని చక్కగా ఈ జంతికలను అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఆకారంలో అయితే పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ జంతికల ఆకారంలో అయితే పెట్టుకుంటున్నాను. మీరైతే రౌండ్గా చక్రాలుగా కూడా తిప్పుకోవచ్చు. ఇదిగో చూసారా, ఈ జంతికల గొట్ట ఉంది కదా, ఇందులో పిండిని గరిటెతో వేసుకొని చక్కగా ఇలా పెట్టుకోవాలండి. మొత్తం జంతికలన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు మొత్తం జంతికలు అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇవైతే 2 డేస్ అయితే ఎండలో ఎండబెట్టాలండి మనం. ఇది వచ్చేసారా, చక్కగా రెడీ అయ్యాయి కదా మనకి. జంతికలు అయితే పెట్టేసాం కదా, వీటిని అయితే మనం 2 రోజుల పాటు ఎండనిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. మరుసటి రోజు అయితే మళ్ళీ చూపిస్తానండి నేను మీకు. ఇదిగోనండి, 2వ రోజు అయితే డాబాపై పెట్టాను మళ్ళీని ఎండలో. చూసారా, చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి కదండి. ఇవి పూర్తిగా ఎండడానికైతే 2 రోజులు పడుతుందండి. 2వ రోజు మధ్యాహ్నానికైతే మనకి ఎండిపోతాయి చీరపై ఉన్నటువంటి వడియాలు. ఇవిగో చూసారా, చక్కగా ఎండిపోయి ఉన్నాయి కదా. మీకు మరుసటి రోజు 2వ రోజు అయితే 1 గంటకి చూపిస్తున్నానండి. చక్కగా ఎండి ఉన్నాయి ఈ వడియాలు అయితే. వీటినైతే కిందకి తీసుకొచ్చి చక్కగా ఈ చీర నుంచి అయితే తీసివేయాలి.
కిందకైతే తీసుకొచ్చామండి. ఈ చీరను ఒక్కసారి ఇలా మడత వేయండి. మడత వేసి లేదు అంటే మీరు రివర్స్ చేసినా పర్లేదు ఈ చీరనైతే. తర్వాత ఇలా వాటర్ అయితే చిమ్ముకోండి. మనకి ప్రతి జంతిక తడవాలి. అలా అయితే వాటర్ జిమ్ముకోవాలి. జిమ్మిన తర్వాత చక్కగా ఇలా తీస్తే వచ్చేస్తాయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇదిగో చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇదే విధంగా మొత్తం ఈ జంతికలన్నిటిని కూడా ఈ చీరపై నుంచి అయితే తీసివేసుకోవాలి. మొత్తం జంతికలన్నీ తీసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇవి. మొత్తం జంతికలన్నిటిని కూడా ఇలా తీసిన తర్వాత మరొకసారి అయితే ఎండలో వేసుకోండి. నేను ఇక్కడ రెండింటికైతే మళ్ళీ డాబాపైకి పట్టుకెళ్ళి చక్కగా వేసుకున్నాను. మనకి ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి. డాబాపై ఒక క్లాత్ అయితే ఇలా పరుచుకుని చక్కగా ఈ జంతికలను అయితే మళ్ళీ ఎండలో అయితే పోసుకున్నాను నేను. ఇవి పూర్తిగా ఎండిపోతాయండి. ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవి సాయంత్రానికి చక్కగా ఎండిపోయాయండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యాయో మనకి. వీటిని అయితే ఒక పళ్ళల్లోకి అయితే వేసుకుంటున్నాను నేను. ఈ మొత్తం జంతికలను అయితే ఈ పళ్ళల్లోకి వేసుకొని కిందకైతే పట్టుకొచ్చాను. ఇదిగోనండి వడియాలు అయితే చక్కగా ఎండిపోయాయి మనకి. చూసారా ఎంత బాగున్నాయో. చూస్తుంటే జిలేబీలా ఉంది కదండి ఈ వడియాలు చూస్తుంటే ఈ జంతికల్ని. వీటిని అయితే చక్కగా వేయించి కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. మనకి వడియాలు వేయించడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ వేడవ్వాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఈ జంతికలను అయితే ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోండి. మనకి ఈ జంతికలు ఇందులో వేయగానే రెండింతలు అయ్యింది చూడండి ఎంత బాగా వచ్చాయో. చక్కగా ఉబ్బి భలే వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి జంతికలను అయితే మనం రైస్లోకి కానీ పప్పులోకి కానీ ఎందులోకైనా బాగుంటాయండి. వీటిని అయితే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇదిగో చూసారా గులాబీ పువ్వుల్లా భలే ఉన్నాయి కదా ఈ జంతికల వడియాలు అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే